ప్రకృతి ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని చూపించిందని చెప్పుకోవాలి. ప్రశాంతంగా ఉన్న పర్వత ప్రాంతం ఒక్కసారిగా నరకాన్ని తలపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని కిష్తవార్ జిల్లా ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి నిలువుటద్దంగా మారింది. నిర్మాణంలో ఉన్న క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ప్రాంతంపై క్లౌడ్ బరస్ట్ విరుచుకుపడింది. ఊహించని ఈ దాడికి కొండలు కదిలి వచ్చాయి. భారీ వర్షం ధాటికి కొండ చర్యలు ప్రాజెక్టు పరిసరాల్లోకి కుప్పకూలాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా కూడా బురదమయమైపోయింది. అక్కడ నిలిపి ఉంచిన ట్రక్కులు, ట్యాంకర్లు బురదలో కొట్టుకుపోయాయి. ఏది యంత్రమో ఏది మట్టి దిబ్బో అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంది. ఒకసారి వేద టీవీ స్క్రీన్ మీద కూడా మీరు విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ ఎంత భయంకరంగా ఉందో మనకు ఆ రోడ్డు మొత్తం కూడా కనిపిస్తుంది. ఆ లారీలు అవన్నీ కూడా లోపలికి కూరుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ రోడ్ అంతా కూడా చెల్లాచెదురుగా ఆ పగిలిపోయిన రోడ్లు కనిపిస్తున్నాయి. ఒక పక్క నుంచి బురద వాటర్ అంతా కూడా కిందికి కొట్టుకొస్తున్న వైనం అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఈ విపత్తు సృష్టించిన భీభత్సం అయితే సామాన్యమైంది ఏం కాదు. వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వద్ద ఉన్న విలువైన యంత్రాలు కూడా ఒక్కసారిగా మట్టిలో కూరుకుపోయాయి. ఆ విజువల్స్ లో మనకైతే క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టులు ఆనుకొని ఉన్న రహదారులన్నీ కూడా అక్కడ ఒక్కసారిగా మాయమైపోయాయి. అక్కడ యంత్రమేదో అక్కడ రోడ్ ఏదో కూడా తెలియని సిచ్యువేషన్ అక్కడ పూర్తిగా అక్కడ కనిపిస్తూ ఉంది. డోడా జిల్లా ప్రేమ్నగర్ ప్రాంతంలో కూడా ఇదే విధమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. భారీ వర్షాల వల్ల కొండ చర్యలన్నీ కూడా విరిగిపడి జమ్మూ కిష్తవార్ ప్రధాన రహదారిని పూర్తిగా అక్కడ మూసేశాయి. నిత్యావసరాలు, ప్రజల రాకపోకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. కంటి ముందు కనిపిస్తున్న ఈ విధ్వంసం స్థానికులు కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉంది. ఎప్పుడు కొండ విరిగి పడుతుందోనన్న భయం వారిని వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వం ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. శిథిలాలను తొలగించడానికి భారీ క్రెయిన్స్, జేసీబీలను కూడా పంపించడం జరిగింది. ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వాహనాలను బయటకు తీసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. రక్షణ సిబ్బంది నిరంతరం కూడా శ్రమిస్తూ ఉన్నారు. అయినా మట్టి మేటలు ఎక్కువగా ఉండడంతో పని నెమ్మదిగా సాగుతోంది అక్కడ. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ కూడా మరో హెచ్చరికనైతే జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. మెరుపులతో కూడిన వానలు ప్రమాదకరమని అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు. ఎత్తైన ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. పర్వత ప్రాంతాల్లో ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు అందుతూ ఉన్నాయి. అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని స్థానిక యంత్రాంగం కూడా కోరుతూ ఉంది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ప్రకృతి ప్రకోపం ముందు మనిషి చేసే ప్రయత్నాలు చాలా చిన్నవని కూడా ఇక్కడ మరొకసారి రుజువైంది. ఆశించిన ప్రాజెక్టు పనులు ఇప్పుడు ఆగిపోయాయి. నష్ట తీవ్రతను అంచనా వేయడానికి మరికొన్ని రోజుల సమయమే పడుతుంది. కిష్తవార్ ప్రజలు ఇప్పుడు క్షేమంగా బయటపడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. గాలిలో తేమ, వర్షం ధాటికి తోడు చలి కూడా పెరుగుతూ ఉండడంతో సహాయక చర్యలో ఉన్న సిబ్బందికి ఇబ్బందులు అక్కడ తప్పడం లేదు. జమ్మూ కాశ్మీర్ ప్రకృతి రమణీయత ఇప్పుడు ఇలా భయంకరమైన రూపంలోకి మారడం అందరినీ కూడా కలిచివేస్తోంది. రాబోయే గంటలు చాలా కీలకమని చెప్తూ ఉన్నారు. వాతావరణం అనుకూలిస్తే తప్ప సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం అక్కడ లేదు. ఇప్పుడు అందరి దృష్టి కూడా జమ్మూ వైపే ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యలే ప్రజలను ఈ విపత్తు నుంచి కాపాడాలి.